నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎంత అద్భుతమైన కీర్తన కదండి. ఈ కీర్తనను ఆదరణ కీర్తన అని కూడా అంటారు. బైబిల్ గ్రంథంలో కనుక మనం ధ్యానించినట్లయితే 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనకారుడైతే మరి మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారండి. వాక్యంలో మొదటిగా చూసినట్లయితే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అని వ్రాయబడి ఉన్నది. రెండవదిగా చూస్తూ ఉన్నట్లయితే వాక్యము మన బాధలో మనకి నెమ్మది కలిగిస్తుంది అని వ్రాయబడి ఉన్నది. మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు, జీవితంలో మనకి ఎంతో నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఎంతో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో భారభరితంగా మన జీవితం తయారైపోయినప్పుడు ఎంతో ఆదరణ కలిగిస్తుంది వాక్యము అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. నిజమేనండి. ఎవరైతే అతి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారో వారందరూ ఈ లోకంలో చూచేవారిగా ఉండదండి. వాక్యం ద్వారా కనుక మనం ముందుకు సాగిపోతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి శక్తితో మనం అందరము ఎంతో నెమ్మది పొందుకుంటాము అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అదే రీతిగా మనం అందరం కూడా దేవుని వైపు చూచేవారంగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. మరి అదే 119వ కీర్తన 49వ వచనం కనుక మనం చూసినట్లయితే వాక్యము మనకు నిరీక్షణ పుట్టిస్తుంది అని రాయబడి ఉన్నది. నిజమేనండి. వాక్యం మనకి ఎంతో నిరీక్షణ పుట్టిస్తుంది. మరి ఈ లోకంతో మనం సహవాసం చేసేటప్పుడు మనకు వచ్చే కష్టాలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి మనం ఎంతో ఇరుకుపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఇంకా మనము ఈ జీవితాన్ని ముందుకు సాగించలేము అని మనం ఎంతో అధైర్యపడుతూ ఉంటాము. అదే కనుక మనం వాక్యంలో కనుక జీవిస్తూ ఎల్లప్పుడూ వాక్యంతో పాటు నడుస్తూ కనుక ఉండేవారంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాడని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అతి నిరీక్షణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఆమేన్.